మీ పేరేంటమ్మా? హాయ్ గైస్, నా పేరు వర్ష. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ అయితే బీటెక్ అయిపోయింది, గ్రాడ్యుయేటెడ్. సాఫ్ట్వేర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఓకే. సాఫ్ట్‌వేర్ తీసుకుంటున్నావు. సాఫ్ట్‌వేర్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ అండ్ నాకు ఏదైతే డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయో అవన్నీ అచీవ్ చేసుకుందాం. ఆ డ్రీమ్స్, గోల్స్ మాకు కూడా చెప్పు. అసలు ఏంటో చూద్దాం. యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళకి ఇష్టం అని చెప్పి నేను వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుంటున్నాను. ఆ జాబ్ వచ్చిన తర్వాత మెల్లగా ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నా ఓన్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల ఎవరన్నా నువ్వు చూస్తే కొద్దిగా హీరోయిన్‌లా ఉన్నావు. నువ్వంటే నాకు ఇష్టం అలా అన్నారా ఎవరన్నా? అంటారు. టైం పాస్ చేసే వాళ్ళందరూ అదే అంటారు. బట్ నిజంగా లవ్ చేసే వాళ్ళంటే డైరెక్ట్గా వచ్చి చెప్పలేరు కదా. సో అది ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారా నువ్వు అందంగా ఉన్నావు అలా? కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను. అవన్నీ కాంప్లిమెంట్స్ కింద తీసుకుంటాను నేను సీరియస్. అంటే ఎవరికన్నా ఇష్టం ఉంటే డైరెక్ట్ గా వచ్చి లవ్ చేస్తున్నా అంటే అది లవ్ ఎలా అవుతుంది? అందం బట్టి ఉండదు కదా లవ్. ఓకే. లవ్ అంటే ఎలా ఉండాలంటావు నీ ఐడియా ప్రకారం? అంటే కేరింగ్ ఉండాలి. బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. బ్యూటీ పర్మనెంట్ కాదు. లవ్ అనేది అంటే లైక్ మనసు చూడాలి, క్యారెక్టర్ చూడాలి, బిహేవియర్ చూడాలి. ఆ ఆస్తి, అందం అవన్నీ లవ్ కాదు నా దృష్టిలో. జనరల్‌గా అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటరా? లేకపోతే అమ్మా నాన్న చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం బెటర్ అంటావా? ఈ టాపిక్ వస్తే నేను రెండిటికి సపోర్ట్ చేయను. ఎందుకంటే చాలా అరేంజ్ మ్యారేజెస్ లో ఫాల్స్ ఉంటాయి అండ్ లవ్ మ్యారేజెస్ లో కూడా ఫ్లాస్ ఉంటాయి. సో లవ్ అరేంజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్ ఉండాలి. లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? అంటే మమ్మీ డాడీని చూసావు కదా, మమ్మీ, అమ్మమ్మ, నానమ్మ. ఇప్పుడు వాళ్ళకి మీ ఇంకా చిన్నోళ్ళకి ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది అంటే ఆ కాలం ట్రెడిషన్స్ ఈ కాలంలో లేవు. అందరికి ఫ్యాషన్ అయిపోయింది. కాస్ట్యూమ్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ ఏ ట్రెడిషన్స్ ఫాలో చేయట్లేదు. ఎక్కడో రేర్ గా కొంచెం. సో ట్రెడిషన్స్ ని మిస్ అవుతున్నాం మా జనరేషన్ వాళ్ళైతే. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎటువంటి వాళ్ళు కావాలి నీకు? ఎటువంటోడు కావాలి అంటే నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ప్రతిదానికి కోప్పడ్డం, ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఏం చేసినా సపోర్ట్ చేయాలి. అంటే సపోర్ట్ ఉంటేనే కదా మా లైఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అచీవ్ చేసుకోవడానికి అవుతుంది. అంటే సపోర్ట్ పొద్దునే 9కి 10 గంటలకు పడుకున్నాను వాళ్ళకి సపోర్ట్ చేయమంటావు? అలాంటి సపోర్ట్స్ కాదు. ఇప్పుడు నేను ఏదన్నా స్టార్ట్ చేసి నా ఓన్ గా నేను సంపాదించాలి అనుకుంటున్నా నా టాలెంట్ తోటి. సో అలాంటి వాటిలో సపోర్ట్ చేయాలి అండ్ సపోర్ట్ గా ఉండాలి. ఓకే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తిరుగు అలాంటి సపోర్ట్ కాదు. ఏం చేసినా లైక్ ఒక నా కోసం ఉన్నారు నన్ను చూసుకోవడానికి అన్నట్టు ఒక సపోర్ట్, ఒక ధైర్యం ఉండాలి. ఉండాలి. నెలకి ఎంత ఉండాలి ఆ అబ్బాయికి? శాలరీయా? శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకు. ఎందుకంటే నేను కూడా ఎర్న్ చేద్దాం, నా ఓన్ గా నేను సంపాదిద్దాం అనుకుంటున్నా కాబట్టి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మంచిగా చూసుకుంటే చాలు. అంటే నిన్ను చూస్తూ ఉంటే సరిపోద్దా? నేను చూస్తా చూస్తూ ఉండడం కాదు, కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలా? ఆ, అంటే చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతే కొంతమంది ప్రతిదానికి బ్లేమ్ చేస్తారు. ఫుడ్ చేసినా లేకపోతే అక్కడికి వెళ్ళదు ప్రతిదానికి విసుక్కుంటారు. అలాంటి వాడు అసలు వద్దు. ఆ, సైకో క్యాండిడేట్స్ వద్దు. అమ్మో. సైకో క్యాండిడేట్స్ వద్దు. వద్దు వద్దు. చక్కగా ఏంటి సపోర్ట్ సరదాగా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. షేర్ చేసుకోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా. ఒకవేళ నేను కష్టంలో ఉంటే లైక్ నేనున్నాను బాధపడకు అని ధైర్యం చెప్పాలి. అంతేగాని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని ఎదురింటి ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకుంటా. ఎందుకంటే మా పేరెంట్స్ ని నేను చూసుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మా పేరెంట్సే కదా. సో ఒప్పుకుంటా ఆబ్వియస్. అయితే నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి మరి. గాడ్ బ్లెస్ యూ. మంచి అబ్బాయి దొరకాలి.